అబీగయలు తను కలిగి ఉన్న ఆత్మీయత ద్వారా తన భర్త పోకుండా కాపాడుకుంది, దావీదు పడిపోకుండా కాపాడుకుంది. బత్షెబా అందముంది కానీ ఆత్మీయత లేదు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? అటు దావీదు పాపం చేయడానికి కారకురాలయ్యింది, భర్త పోవడానికి కూడా కారకురాలయ్యింది. అర్థమైందా? దావీదు జీవితంలో తారసపడిన ఇద్దరు అందమైన స్త్రీలు, ఒకరేమో పాపంలో పడేశారు, ఒకళ్ళేమో పాపంలో పడకుండా కాపాడారు. ముందుకెళ్ళిపోదాం. దావీదు పైనుంచి చూస్తున్నాడు, అందమైన స్త్రీ కనిపించింది. వెంటనే తన తల తిప్పేసుకోవాల్సింది, తిప్పుకోలేకపోయాడు, ఎందుకంటే శక్తి సరిపోలా. ఎందుకని? ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు అనుకోకుండా చూశాడు. ఆ తర్వాత చూడాల్సిన అవసరం ఉంది. తన నిజంగా ఆత్మానుసారంగా జీవిస్తున్నట్లయితే, పరిశుద్ధత ఉన్నట్లయితే అనుకోకుండా చూశాడు. చిచి, ఆమెను చూస్తున్నాను నేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. వెళ్ళగలిగాడా? వెళ్ళలా. కారణము, బలహీనంగా ఉన్నాడు. ఎందుకని మాటి మాటికి బూత్ సినిమాలు చూస్తావు? నువ్వు బలహీనంగా ఉన్నావు. ఎందుకని అపవిత్రమైనటువంటి సినిమాలు చూస్తున్నావు, దృశ్యాలు చూస్తున్నావు, బొమ్మలు చూస్తున్నావు? బలహీనంగా ఉన్నావు కాబట్టి. నీ కళ్ళు బలహీనంగా ఉన్నాయి, కారణం నీ ఆత్మీయత బలహీనంగా ఉంది కాబట్టి. ఎప్పుడైతే నువ్వు చూడకూడని దృశ్యాలు చూస్తావో, దావీదు 119వ కీర్తనలో ఓ చక్కని మాట అన్నాడు, చూద్దాం రండి. 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేసే ప్రభువా. అయ్యా, ఏ రోజు కూడా వ్యర్థమైన వాటిని, చెడ్డ వాటిని, చూడకూడని వాటిని నేను ఎప్పుడైనా చూస్తానేమో, అటువంటి సమయంలో నా కళ్ళు తిప్పేసే ప్రభువా. ఇంత చక్కని కీర్తన రాసినటువంటి దావీదు ఎక్కడండి? తేరి ఆరి చూస్తున్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉంది, అది చదివిస్తాను రండి. 33 యెషయా 15వ వచనం, నీతిని అనుసరించు, నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. యథార్థంగా మాట్లాడో, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులు ముడుచుకొని, హత్య అనే మాట వినకుండా తన చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా తన కన్నులను మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించువాడు. మీరు ఎవరికైనా ఆశ ఉందా? ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నేను వెళ్ళాలి. అయితే వినండి, ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే 4 కండిషన్స్. నోరు కంట్రోల్లో ఉండాలి. అర్థమైందా? చేతులు కంట్రోల్లో ఉండాలి, చెవులు కంట్రోల్లో ఉండాలి, కళ్ళు కంట్రోల్లో ఉండాలి. చెడు మాటలు రాకుండా నోరు, చెడు పనులు చేయకుండా చేతులు, చెడు వాటిని వినకుండా చెవులు, చెడు వాటిని చూడకుండా కళ్ళు. ఎవడైతే కాపాడుకుంటాడో బైబిల్ సెలవిస్తుంది, వాడిని దేవుడు ఉన్నత స్థితికి తీసుకుని వెళతాడో. యథార్థవంతుణ్ణి బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. శరీరాన్ని కాపాడుకున్న యోసేపును, శరీరాన్ని పవిత్రంగా కాపాడుకున్న దానియేలును దేవుడు ఏం చేశాడయ్యా అంటే దేశాన్నే పాలించే స్థాయికి తీసుకెళ్ళాడు. మరి దావీదు తన యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించాడు. ఇదిగో ఈ మిద్దె మీదకు ఎక్కేంత వరకు పరిశుద్ధంగానే జీవించాడు. కాబట్టి దేవుడు తనను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు ఆత్మీయతను పక్కన పెట్టేశాడో, పరిశుద్ధతను పనంగా పెట్టేశాడో, చూడకూడని వాటిని చూస్తున్నాడో, తలంచకూడని వాటిని తలుస్తున్నాడో, చెయ్యకూడని వాటిని చెయ్యాలి అని తప్పిస్తున్నాడో. అదే దావీదు జీవితంలో పతనానికి కారణం. చూడకూడని వాటిని చూసినా, వినకూడని వాటిని విన్నా, చేయకూడని వాటిని చేసినా నీ జీవితం పతనం అయిపోతుంది. ఉన్నత స్థితికి నువ్వు చేరినా అక్కడి నుంచి కింద పడతావు. ఆ ప్యాలెస్, ఆ మిద్దె మీదకు రావడానికి దావీదుకు సుమారు 40 సంవత్సరాలు పట్టింది, లేక 40 సంవత్సరాలు పట్టింది. కానీ అక్కడి నుంచి కింద పడ్డానికి ఒక్క చూపే సమస్తము చేసేసింది. అర్థమవుతుందా? చూపులు ఒకవేళ సరిగా లేకపోతే ఎటువంటి పతనం వచ్చమంతంగా పడుతుందో. కాబట్టి నీ చూపులు జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ చేతలు జాగ్రత్త, నీ పరుపు జాగ్రత్త. పరిశుద్ధత లేకపోతే సమస్తాన్ని కోల్పోతావు. జాగ్రత్త పడు. అడుగుతున్నా, ఎక్కడ తప్పిపోయావు? ఆత్మీయతలో తప్పిపోయావా?
ప్రార్థనా జీవితంలో తప్పిపోయావా? వాక్యాన్ని చదవటంలో తప్పిపోయావా? సోమరిగా తయారవుతున్నావా? లెక్కపత్త లేకుండా జీవిస్తున్నావా? బాధ్యతలను మర్చిపోయావా? వృద్ధస్తమాను చూడకూడని వాటిని చూసేస్తున్నావా? అడ్డమైన వాటిని తలుస్తున్నావా? శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎక్కడున్నావు ఈరోజు? ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ సమాధానం ఏమిటి? ప్రభువా, నన్ను క్షమించు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నానయ్యా, సెకండ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళకుండా నన్ను కాపాడయ్యా. లేదు, ఫస్ట్ స్టేజ్కి వచ్చేసా, సెకండ్ స్టేజ్ కూడా వచ్చేసా, తలంపులన్నీ కామంతో నిండిపోయినాయి, రకరకాల వ్యక్తులను ఊహించుకుంటూ పాపిష్టి తలంపులతో నిండిపోయా. నన్ను క్షమించాయా. ఆ తలంపులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఆ తలంపులు తెచ్చే శోధన తట్టుకోలేక నాయనా శరీరాన్ని కూడా పాడు చేసేసుకుంటున్నా. అప్పగించకూడని వారికి నా శరీరాన్ని అప్పగించేస్తున్నా. అయ్యా, నేను పతన అవస్థలో ఉన్నా, భయంకరంగా పాడైపోయినా. ఏ స్టేజ్లో ఉన్నావు? ఈ సందేశము నీ కోసమే సహోదరి సహోదరుడా. ఇంత సూటిగా దేవుడు మాట్లాడిన తర్వాత అయినా నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోకపోతే, పశ్చాత్తాప పడకపోతే వినో. బహుశా నీ జీవితంలో ఇది నీకు చిట్ట చివరి సందేశమేమో. దేవుడు నీకు పశ్చాత్తాప పడ్డానికి ఇస్తున్న చిట్ట చివరి అవకాశమేమో. అవును అన్నట్లయితే ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఈ సందేశం నా కోసమే, క్షమాపణ కోరుతున్నాను, ప్రభు యొక్క క్షమాపణ అడుగుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? యేసయ్యా, నాతోనే మాట్లాడావు, నా కోసమే ఈ సందేశం, నా మనోనేత్రాలు తెరిచావు, నా అపవిత్రతను బయలుపరిచావు. అయ్యా, నన్ను క్షమించు, నా కళ్ళను పరిశుద్ధపరచు, నా తలంపులను పరిశుద్ధపరచు, నా శరీరాన్ని పరిశుద్ధపరచు. అయ్యా, ఎంతో కొంత నీకు దూరం అయిపోయా, ప్రార్థనా జీవితాన్ని వదిలేసా, నీ పట్ల భయము భక్తి నా జీవితంలో అడుగంటిపోయింది. క్షమించయ్యా. ఇంకా ఘోరంగా నేను పాడైపోకుండా, పతనం కాకుండా ఇప్పుడే ఈ క్షణమే నన్ను క్షమించు. నీ అమూల్యమైన రక్తముతో నన్ను కడుగు, శుద్ధీకరించు, పవిత్రపరచు. వెనక్కి తిరిగి చూడకుండా ఇక మీదట నీ వైపే చూస్తూ నువ్వు ఆశించినట్టుగా జీవించే జీవితము నాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.